ఏమండి బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. మీకు ఉన్న సీజన్‌లో ఏ సీజన్ అంటే బాగా ఇష్టమండి? నాకు ఫస్ట్ అంటే ఇష్టం అండి. ఫస్ట్ సీజన్. ఈ సీజన్‌లో మీకు ఎవరంటే ఇష్టం బాగా? ఈ సీజన్లో నబీల్. నబీల్ బాగా ఇష్టపడుతున్నారు. ఓకే. కంపల్సరీ కప్పు కొట్టేది నబీలే అంటారా? అంతే, నబీలే అనుకుంటున్నాను. జెన్యున్గా ఆడుతున్నాడు నబీల్ ఒక్కడే. మిగిలిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఇక్కడ కొంచెం చేంజెస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే వీళ్ళ దగ్గర ఒక మాట్లాడి మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పడం అలా జరుగుతుంది. నబీల్ అయితే కరెక్ట్గా ఉన్నాడు. ఈరోజు ప్రోమో కానీ నిన్న ఎపిసోడ్ కానీ చూసారా? చూసామండి, నేను ఎపిసోడ్ చూసి. నిన్న ఎపిసోడ్లో నిఖిల్ అలాగే మన ఎవరు గౌతమ్ గొడవ ఎవరు రైట్ అంటారు? బిగ్ బాస్ హౌస్లో జరిగిన వరకు నిఖిల్ అయితే నిజమే లేడీస్ని అట్లా చేయడం కరెక్ట్ కాదు. అంటే గేమ్ పరంగా, బయట వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం అనుకోండి. గేమ్ పరంగా యష్మిన్ కావచ్చు, ఇంకా తను ఫస్ట్ వెళ్ళిపోయిన ఆ అమ్మాయి పేరు కావచ్చు, యూజ్ చేసుకున్నాడు. అంటే లవ్ లేదని చెప్పలేదు కానీ లవ్ ఉందని కూడా చెప్పలేదు కానీ వాడుకున్నాడు. గౌతమ్ రేజ్ చేయడం అంటే ఆ సిచ్యువేషన్లో రేజ్ చేయడం రాంగు. గౌతమ్ రేజ్ చేయడం కరెక్టే కానీ ఆ సిచ్యువేషన్లో అవసరం లేదు. యాక్చువల్గా ఆ వీక్ అంతా అది జరగలేదు కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు మూసుకుని కూర్చో అనే వర్డ్ అనొచ్చా? మూసుకొని కూర్చో అనేవాడు రాంగే కానీ ఆయన కావాలని అనలేదు. నాకు మూడ్ లేదంటే మూసుకొని కూర్చొని క్యాజువల్గా అన్నాడు అంతే. అదేం సీరియస్ మ్యాటర్ కాదు నాకు తెలిసి. ఓకే. రీసెంట్గా ఇప్పుడు నబీల్ ఉన్నాడు కదా, నబీల్కి కూడా ఒక గొడవ జరిగింది ప్రోమోలో అవినాష్తో. అది కరెక్టే అంటారా? ఏది కరెక్ట్ కాదండి. అక్కడ జరిగే సిచ్యువేషన్కి ఆటోమేటిక్గా జరిగిపోద్ది అంతే. అంటే ప్రోమోలో మనం చూసుకున్నట్టయితే నబీల్దే తప్పు అనే టైప్లో చూపించారు కదా ప్రోమోలో. అయితే మాత్రం అలా చూపిస్తేనే కదా బిగ్ బాస్ మొత్తం చూస్తారు. అంతేనంటారా? అంతే. నబీల్ది అయితే తప్పు లేదు. లేదు. ఓకే. ఇక వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరైతే ఉంటే బాగుండు అని అనిపించింది? ఎవరు అనిపించలేదండి. వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఉండాలనుకుంటూ ఉంటారుగా. బాగా చెప్తున్నారండి. ఓకే. బిగ్ బాస్ లో మీకు నచ్చిన ఆట ఏది నచ్చలేదు అనమాకండి? ఏది నచ్చలే. కోడిగుడ్లాట ఏం బాగాలే, అది మొత్తం గబ్బు గబ్బు లేపింది. టచింగ్లు ఎందుకు, టచింగ్లు కావాలని మామూలు కూడా చేసుకోవచ్చు. ఏ మాట అంటే అన్ని ఆటలు బాగానే ఉన్నాయండి. ఎక్కువగా ఇలా బిర్జి కట్టే ఆట బాగుంది. ఓకే. బిర్జి కట్టే ఆట చాలా బాగుంది అంటారు. ఓకే. ఇప్పుడు విష్ణుప్రియ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? విష్ణుప్రియ గురించి ఏం చెప్పాలంటే తను వేలో తను కరెక్ట్. బట్ మనకు ఒక మనిషి వద్దు అని అవాయిడ్ చేసినప్పుడు వెంట పడడం అవసరం లేదు. యాక్చువల్గా అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడితే మజాగా అనిపిస్తుంది. అమ్మాయి ఒక అబ్బాయిని ఎంట పడుతుందంటే నిజంగా ఫీల్ అయితేనే ఎంటపడతారు. ఆ అబ్బాయి ఎందుకో కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. విష్ణుప్రియకు ఉన్నంత క్రేజ్ అయితే తనకు లేదు. తను ఎవరో కూడా తెలియదు. యాక్చువల్గా ఎవరో టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకునే వాళ్ళకి తప్ప నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ ఉండబట్టే తను ఇన్ని రోజులు కూడా ఇన్ని వారాలు కూడా ఉన్నాడు, లేకపోతే ఉండేవాడే కాదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటా అంటే మంచి డెసిషన్ అంటారా? అది వాళ్ళ ఒపీనియన్, మనకు సంబంధం లేదు. మీరైతే పృథ్వీ వేస్ట్ అంటున్నారు. పృథ్వీ వేస్ట్ అనట్లేదు. ఒక అమ్మాయి వచ్చినప్పుడు నేను లవ్ చేయట్లేదు అది ఇది అని చెప్పాడు కదా, ఆ అమ్మాయి అదే వేలో కూడా మళ్ళీ 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 వెళ్తున్నప్పుడు నాకు అవసరం లేదమ్మా లవ్ అయితే వద్దు, ఓన్లీ ఫ్రెండ్షిప్ అనాలి. ఆ అబ్బాయి కూడా ఫ్రెండ్షిప్లా ఉండాలి. హగ్గులు కిసులు కూడా ఇవ్వకూడదు. ఇచ్చారంటే ఎఫెక్షన్ కుదురుతున్నట్టే కదా, ఇద్దరు ఇచ్చుకున్నారు. ఇప్పుడు లోపల విష్ణుప్రియ సిగరెట్ తాగింది అని చెప్పి ఒక చిన్నది వచ్చింది అంటే కరెక్టేనా? ఆవిడ తాగితే ఒక బయట సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సమాజానికి తొక్కలో సమాజం ఎవడండి మెసేజ్ ఇస్తున్నాడు? ఎవడు సమాజానికి ఎవడు ఏం చేయడు. సమాజం కూడా ఎవరికి ఏం చేయదు. ఊకే నీతి కబుర్లు చెప్పిద్ది అంతే. సమాజం ఎవరికి ఉపయోగం లేని సమాజం ఇది. ఎవరు మట్టుకాళ్ళు బతుకుతారు. సిగరెట్ తాగడం తప్పు కాదు నా దృష్టిలో. ప్రతి ఒక్కరు సిగరెట్ తాగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్. హైదరాబాదే కాదు ఏ ఊర్లో అయినా కానీ ప్రతి ఒక్కరు సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, మందులు తాగేవాళ్ళు ఉన్నారు. బయటకు పడరు అంతే. నేను కూడా అంటే ఈయన చూడు మళ్ళీ నేను అనుకుంటాను. ఎవరైనా ఈయన బెజవాడ కృష్ణ అని బెజవాడిని ఒక ఊపి ఊపి హైదరాబాద్ నూపడానికి వచ్చాడు. అవునా? కృష్ణ గారు ఇటు రండి ఒకసారి. మీ మాస్క్ తీయండి ఫస్ట్. కృష్ణ గారితో మాట్లాడదాం. అవట్టు కృష్ణ గారు ఇప్పుడు వరకు మాస్క్ తీయండి. కౌంటర్లు ఇస్తున్నారు కానీ ఆన్సర్లు ఇవ్వండి. ఇప్పుడు మీకు బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? అప్పుల్లో చూసేవాడిని, ఇప్పుడు చూస్తాను. అప్పట్లో పుట్టు ఇప్పుడు పుషాడు అన్నట్టు అప్పుల్లో చూస్తున్నారా? ఎలా అంటే పాత సీజన్ బాగుంది ఇది బాగాలేదని చూడలేదా లేకపోతే ఎట్లా అయింది? 7 బాగుంది, 8 బాగా. అసలు 8 అసలు చూడలేదా? చూసా, ఎందుకు చూడలే. చాలా సపోర్ట్ కూడా చేసాం. అవునా? సపోర్టా చేశారు నాకు అన్ని అయినాయి. అంటే ఎంతమంది ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు, ఎవరెవరు బాగా ఆడలేదు నువ్వు చూసినప్పుడు అంటే మా బెజవాడ బేబక్ ఉంది. ఆమె ఆట నేర్చుకునే టైంకి కుక్కర్ అంత పని చేసింది. మనం ఏం చేయలేం. 1 వీక్ లో వచ్చేసింది కుక్కర్ పని చేసింది, మనం ఏం చేయలేం. విజిల్ రాలేదని. సాగర్ భాష గారు అంటే ఫ్యామిలీ. సో మనం బయట బాధపడడంలే కానీ ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన బాధపడిందంతా ఏంటంటే లోపల నేను చాలా కంటెంట్ ఇచ్చా బయటికి రాలేదు ఏంటి అన్న ఒక చిన్న బాధపడ్డాడు తప్ప
నార్మల్గా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సో అంతే, వాళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేశాక వాళ్ళిద్దరు బయటకు వస్తే వైల్డ్ కార్డ్ లో వచ్చుంటే బాగుండు అనిపించింది కదా. అనిపించింది. కాకపోతే నేను బేబక్క కానీ వీళ్ళిద్దరు మళ్ళీ వస్తే బాగుండు అనుకున్నా కానీ తీసుకోవాలా. బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము ఇక. ఓకే. Big Boss అయినా మామూలు కంటెస్టెంట్ ఉన్నప్పుడు కంటే వైల్డ్ కార్డ్ వచ్చాకే బాగుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాకే ఆట కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. వాళ్ళు వచ్చాకే బాగుంది. వాళ్ళు వచ్చాకే బాగుంది. వైల్డ్ కార్డ్ వచ్చాకే. వైల్డ్ కార్డ్స్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? రోహిణి బాగా ఆడిందండి. ఎందుకంటే మనకి సత్తా లేకపోయినా కానీ ఎదుటి వాళ్ళు మనకి ఏలెత్తి చూపించినప్పుడు నిలబడాలి అని ఒక ఆడపిల్ల అయినా కానీ బాగా ఆడింది. వైల్డ్ కార్డ్లో గెలవాలి అనుకుంటే రోహిణి గెలవాలి, అందరు కంటెస్ట్లో గెలవాలంటే నవీన్ గెలవాలి. ఇప్పుడు రోహిణి గెలవాలి అని అనుకున్నారు. ఓకే, రీసెంట్ గా మన నిఖిల్ ఏం చేశాడంటే, నువ్వు ఎలాగైనా నామినేట్ లో ఉంటే ఆడియన్స్ ఏంటి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే నామినేషన్ ఉండాలా? నామినేషన్ ఉండాలని ఏం లేదండి. ఇప్పుడు ఇన్ని వారాలు ఉన్నది ఓకే, వైల్డ్లో వచ్చినా కానీ ఇన్ని వారాలు ఉన్నప్పుడు ఎందుకు ఎవరు ఆవిడ నామినేట్ చేయలేదు? ఆవిడ రాంగ్ లేదు కాబట్టి చేయలేదు. అందరూ వెళ్ళారు, ఆమె ఒక్కరితే వెళ్ళలేదు కాబట్టి ఆమె తప్పు లేదు. ఇప్పుడు కావాలని పెట్టారు, అయినా ఏం పర్లేదు, ఆమె ఉంటుంది. అంటే అందరూ నామినేషన్ లో ఉంటే బెటర్, నామినేషన్ లో ఉండాలి, ఫ్యాన్స్ ఎవరెవరు ఉంటారో తెలుస్తుంది, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నామినేట్ చేయట్లేదంటే అది మంచి బాలేడనే కదా. అంతే కదా. ఇప్పుడు రాంగ్ ఉంటే వీళ్ళు ఆల్రెడీ నామినేట్ చేసేవారు, రాంగ్ లేదు కాబట్టి ఆమె చేయలేదు. ఏం లేదు, ఆమె వైల్డ్ లో వచ్చింది, ఆమె గెలవకూడదని ఫీలింగ్ వాళ్ళకి అంతే. టేస్టీ తేజ వెళ్ళిపోయాడులే కానీ ఆట ఎలా అనిపించింది ఉన్నప్పుడు? టేస్టీ తేజ ఒక బస్తాలకి ఏం బాగా ఆడారండి ఆయన, అంతే. మిగిలిందంతా ఆయన మాటలు ఏం ట్రిగర్ చేసినట్టు ఉంటాయా? అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా ట్రిగర్. ఆయన ఏది దాచుకోడు అనమాట, వెంటనే చెప్పేస్తాడు. పొట్ట కూడా అంతే దాచుకోడు, బయటకు వచ్చేస్తాడు. అంతే మరి. ఓకే, మంచి డైలాగ్ ఒకటి చెప్పండి, బిగ్ బాస్ లో జరిగిన గొడవలు కానీ ఏదో ఒకటి. ఏమో నాకు డైలాగులు పెద్దగా తెలియదండి. అంత మాట్లాడేసి తెలియదు అని మాకు. పర్వాలేదు, ఏం కాదు, డైలాగ్ తో ఏం పని లేదు మనకి. Okay. జరిగిన మ్యాటర్ నిజంగా రియాలిటీగా చెప్పామా లేదా అనేది మ్యాటర్. ఓకే, నబీల్ అయితే గెలుచుకుంటే మంచిది. అవును. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నబీల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.